మూవీ స్టార్టింగ్ లో మనం ఏరియల్ ఎయిక్టన్ ని చూస్తాం. ఏరియల్ ఒక జర్నలిస్ట్, ప్రింట్ మీడియాలో వర్క్ చేస్తుంది. ఏరియల్ ఈ కంపెనీలో గత 3 సంవత్సరాలుగా పనిచేస్తుంది. కానీ ఒక్కసారి కూడా ఆమెకు ఒక మంచి ఆర్టికల్ రాసే అవకాశం రాలేదు. ఏరియల్ కి వచ్చే ఐడియాలు మంచివే అయినప్పటికీ ఆమె బాస్ స్టాన్ సాలివాన్ ఏరియల్ ని పెద్దగా పట్టించుకోకుండా ఆమెకి వచ్చేటువంటి ఐడియాల మీద వేరే వాళ్ళని ఆర్టికల్స్ రాయమని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు 1990s లో ఫేమస్ అయినటువంటి ఒక పాప్ సూపర్ స్టార్ ఆల్ఫ్రెడ్ మొరెటీని మళ్ళీ మ్యూజిక్ లో రీఎంట్రీ ఇస్తున్నాడని అందరికీ తెలుస్తుంది. అయితే మొరెటీని అందరూ ఆ టైంలో ఒక పెద్ద స్టార్ గా భావించారు. ఆయన రిలీజ్ చేసినటువంటి సింగిల్స్ అన్ని ఎప్పుడు కూడా చార్ట్స్ లో నంబర్ 1 కి వచ్చేవి. కానీ ఒక్కసారిగా మొరెటీ కనిపించకుండా ఏ మ్యూజిక్ ఆల్బమ్స్ ని రిలీజ్ చేయకుండా కనుమరుగైపోయి ఉంటాడు. ఇప్పుడు కరెక్ట్ గా 30 సంవత్సరాల తర్వాత తిరిగి ఆయన తన కొత్త ఆల్బమ్ ని లాంచ్ చేయబోతున్నాడు. ఎప్పుడు చేసే స్టైల్లో మొదట మొరెటీ ఏజెంట్ అయినటువంటి సోల్ డాడ్ యూసఫ్ ఈ కొత్త ఆల్బమ్ గురించి అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఈ అనౌన్స్మెంట్ ఇచ్చిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూస్ అనేది సెన్సేషనల్ అయిపోతుంది. అంతేకాదు ఆల్బమ్ రిలీజ్ కి ముందు మొరెటీ తను కొంతమంది సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తులను ఇన్వైట్ చేసి వాళ్ళకి ఆల్బమ్ ని స్పెషల్ గా వినిపించబోతున్నట్లు కూడా చెప్తాడు. ఈ ఇన్విటేషన్ కొంతమంది ప్రముఖ మీడియా వ్యక్తులకు వస్తుంది. అయితే ఈ ఇన్విటేషన్ ఏరియల్ కు కూడా వచ్చిందని ఆమె బాస్ అయినటువంటి స్టాన్ సాలివన్ చెప్తాడు. సాలివన్ కి ఇన్విటేషన్ రావడం అందరూ ఊహించింది. ఎందుకంటే అతను ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్ కంపెనీని నడుపుతున్నాడు. కానీ ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే ఏరియల్ కి కూడా ఆ ఇన్విటేషన్ వచ్చి ఉంటుంది. ఏరియల్ కేవలం 3 సంవత్సరాలుగా మీడియా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటి వరకు పెద్దగా ఏ ఆర్టికల్ రాయని ఏరియల్ కి ఆ ఇన్విటేషన్ రావడం కొంత షాకింగ్ గానే ఉంటుంది. ఇక ఏరియల్ సాలివన్ ఇద్దరు కూడా ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేస్తారు. మొరెటీ యొక్క టీం మెంబర్స్ వాళ్ళని ప్రైవేట్ ప్లేన్ లో వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ కి తీసుకెళ్తాడు. అక్కడ మొరెటీ టీమ్ లో ఒక వ్యక్తి వాళ్ళని వెల్కమ్ చేస్తాడు. తర్వాత వాళ్ళని ఒక బస్ లో ఎక్కమని చెప్తూ బస్ వాళ్ళని మొరెటీ ఉన్న ప్లేస్ కి తీసుకెళ్తుందని చెప్తాడు. ఈ బస్ లో మొరెటీ ఇన్విటేషన్ కి వచ్చినటువంటి మిగిలిన వ్యక్తులను కూడా చూడొచ్చు. వాళ్ళ పేర్లు టాక్ షో హోస్ట్ అయినటువంటి క్లారా ఆర్మ్స్ట్రాంగ్, పాపరజీ బియాంకా టైసన్, రేడియో షాక్ జాక్ బిల్ లోటో, ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి ఎమిలీ క్యాజ్ ఉంటారు. వీళ్ళంతా బస్ లో మొరెటీ ఉండేటువంటి కంపౌండ్ కి దగ్గరికి చేరుకుంటారు. దారిలో ఏరియల్ తనకి ఇన్విటేషన్ తో పాటు వచ్చినటువంటి ఒక బుక్ ని చదువుతూ ఉంటుంది. ఆ బుక్ లో ఒక లైన్ హైలైట్ చేసి ఉంటుంది, టీచ్ దెమ్ యంగ్ అండ్ వరల్డ్ విల్ బి యువర్స్. ఈ లైన్ గురించి మనకు మూవీ ఎండింగ్ లో తెలుస్తుంది. అయితే ఏరియల్ బాస్ ఆమెతో మొరెటీ ఉండే చోట జరిగేటువంటి చిన్న చిన్న విషయాలను ఒక బుక్ లో నోట్ చేసుకోమని చెప్పి ఆ స్టోరీ మనం పబ్లిష్ చేస్తే బాగుంటుందని చెప్తాడు. ఇక వాళ్ళు వెళ్తున్నటువంటి బస్ అనేది మొరెటీ ఉండే కాంపౌండ్ కి చేరుకుంటుంది. అక్కడ బయట కొంతమంది ఫ్యాన్స్ నిలబడి మొరెటీ కోసం క్రేజీగా వాళ్ళ ఫ్యానిజం చూపిస్తుంటారు. కాంపౌండ్ లోపల ఎంతో మంది ఒకే రకమైనటువంటి డ్రెస్లు వేసుకొని చాలా స్టైలిష్ గా వివిధ రకాల పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళంతా అక్కడే ఉంటారు. ఇప్పుడు ఇక్కడికి గెస్ట్లు వచ్చిన వెంటనే వాళ్ళ ఫోన్లను తీసుకుంటారు. వాళ్ళకి స్పెషల్ గా ఒక వేస్ కూడా గిఫ్ట్ గా ఇస్తారు. తర్వాత వాళ్ళందరికీ అక్కడ ఉండడానికి రూమ్స్ ని కూడా కేటాయిస్తారు. ఆ రాత్రి డిన్నర్ పార్టీలో మొరెటీ ఫైనల్ గా అక్కడికి వచ్చేసి ఒక జోక్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. ఆ జోక్ మస్కిటోస్ గురించి ఉంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే డిన్నర్ కి ముందు ఒక బ్రెడ్ ముక్కను అందరు కలిసి షేర్ చేసుకుని తింటారు. ఆ తర్వాత డిన్నర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు క్లియర్ గా ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే ఏరియల్ ను స్పెషల్ గా ఇన్వైట్ చేసినప్పటికీ ఏరియల్ బాస్ సాలివాన్ ఆమెను ఒక జూనియర్ అసిస్టెంట్ లా ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఇక మిగిలిన గెస్ట్లు మొరెటీ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఏరియల్ కొంచెం దూరంగా కూర్చుంటుంది. ఆమె పక్కన ఒక చిన్న అమ్మాయి మాడ్ కూడా కూర్చుంటుంది. డిన్నర్ టేబుల్ దగ్గర ఏరియల్ జోక్ తో మాట్లాడుతుంది. ఈ సంభాషణ విన్న తర్వాత ఇక్కడ ఉంటూ ఒకే రకమైనటువంటి డ్రెస్లు వేసుకున్న వాళ్ళంతా తమను తాము లెవెలిస్ట్ లని పిలుచుకుంటారని తెలుస్తుంది. దీన్ని ఒక కల్ట్ గా చెప్పొచ్చు. దీంట్లో మొరెటీ కూడా ఒక భాగం అయి ఉంటాడు. నిజానికి ఎంతో మంది టాలెంటెడ్ పర్సన్స్ ని ఈ కల్ట్ లో చేరమని ఇన్వైట్ చేసి ఉంటారు. అందులో జోక్ కూడా ఒకడు. జోక్ గతంలో హార్డెన్ హై స్కూల్లో ఒక మ్యూజిక్ టీచర్ గా పనిచేసేవాడు. కానీ మొరెట్టి అతని ఇక్కడికి పిలవడంతో అప్పటి నుంచి జోక్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు మ్యూజిక్ నేర్పిస్తున్నాడు. చెప్పాలంటే అతను ఈ లెవెలిస్ట్ కల్ట్ లో చేరిపోయి ఉంటాడు. ఏరియల్ కి వెంటనే ఇక్కడ విషయాలు కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి. కానీ మిగిలిన 5 గెస్ట్లు మొరెటీ అందించినటువంటి లగ్జరీ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత అందరికి 24/7 ప్రైవేట్ కాన్షియస్ ని కేటాయిస్తారు. అంటే వారికి ఎల్లప్పుడూ కూడా సహాయం చేసే ఒక వ్యక్తి ఉంటాడు. ఏరియల్ తో ఉండేటువంటి కాన్షియస్ ఒక ఉమెన్ అని చెప్పొచ్చు. ఆమె పేరు బెల్. ఏరియల్ ఇక్కడ చూసినటువంటి ప్రతి దాన్ని ఒక బుక్ లో నోట్ చేసుకుంటూ ఉంటుంది.
అప్పుడు ఆమె గమనించే విషయం ఏంటంటే ప్రతి లెవెలిస్ట్ చేతిలో స్కార్స్ ఉన్నాయని చూస్తుంది. ఇక ఆ తర్వాత అందరు గెస్ట్లు తమ రూమ్స్కి వెళ్తారు. అక్కడ వారి ల్యాప్టాప్లను కూడా తీసుకుంటారు. వాటిని వెళ్లే సమయంలో తిరిగిస్తామని వాళ్ళకి చెప్తారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే గెస్ట్లని కూడా వాష్రూమ్ లో కూడా కెమెరాలతో అందరినీ వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. ఈ గెస్ట్ లో ఒకరైనటువంటి బెల్ మసాజ్ చేసుకుంటున్నప్పుడు కొంతమంది లెవెలిస్టులు అతని దగ్గరకు వచ్చి అతన్ని చంపేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏరియల్ జాగింగ్కి వెళ్తుంది. బిల్ కూడా ఆమె వెనకాలే పరిగెత్తుతూ కంటిన్యూస్ గా ఫాలో చేస్తుంటుంది. జాగింగ్ చేస్తూ ఏరియల్ మొరెడ్డి ఉన్న చోటుకెళ్తుంది. అక్కడ ఏరియల్ డైరెక్ట్ గా మొరెడ్డిని ఈ లెవెలిస్ట్ కల్ట్ లేదా ఈ రిలీజన్ అంటే ఏంటి, మీరే దీని ఫౌండరా అని అడుగుతుంది. దానికి మొరెడ్డి ఈ లెవెల్ అనేది తనకంటే ముందుందనే, తాను కేవలం దాంట్లో ఒక మెంబర్ మాత్రమేనని చెప్తాడు. ఏరియల్ మళ్ళీ ఇంతకీ మీ రిలీజన్ ఏం చేస్తుంది, ప్రతి రిలీజన్ లో ఏదో ఒక పని ఉంటుంది కదా, ముస్లిం అయితే మసీద్కి వెళ్తాడు, క్రిస్టియన్స్ అయితే చర్చ్కి వెళ్ళడం లాంటివి ఉంటాయి కదా, మరి మీ రిలీజన్ ఏం చేస్తుంది అని మొరెడ్డిని అడుగుతుంది. దానికి మొరెడ్డి అంటాడు మేము అలాంటివి ఏం చేయమని, కానీ మేము చేసే ఒక పని ఉందని. మొరెడ్డి ఏరియల్ ని ఒక టెంట్ లోకి తీసుకెళ్లి అక్కడ జరిగేటువంటి డైవింగ్ ప్రాసెస్ ని చూపిస్తాడు. అక్కడ ఒక లెవెలిస్ట్ కత్తితో ఓయిస్టర్లను కంటిన్యూస్ గా బ్రేక్ చేసి లోపల నుంచి న్యాచురల్ పర్ల్స్ ని వెతుకుతూ ఉంటాడు. అంటే అక్కడ ఒక రకమైనటువంటి ముత్యాల్ని తీస్తూ ఉంటాడు. లెవెలిస్టులు ఈ పర్ల్స్ ని నెక్లెస్ గా ధరిస్తారు. ఈ మొత్తం ప్రాసెస్ ని డైవింగ్ అంటారు. ప్రతి లెవెలిస్ట్ ఈ పనిని వంతుల వారీగా చేయాలి. డైవింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళ చేతికి కత్తి తగిలే ఛాన్స్ ఉండి గాయం కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే లెవెలిస్ట్ల చేతుల్లో స్కార్స్ ఉన్నాయని తెలుస్తుంది. అక్కడున్న లెవెలిస్ట్ ఆ పని చేస్తూ తన చేతిని ఒక టైంలో తీవ్రంగా గాయం చేసుకుంటాడు. అంటే ఈ డైవింగ్ ప్రాసెస్ ఏ పాయింట్ వరకు జరగాలంటే వాళ్ళకి వందల కొద్ది ఓయిస్టర్లను పొడిచి ఓపెన్ చేసినా కూడా ఒక ముత్యం కూడా దొరికే ఛాన్స్ అయిన ఉంటుంది. ఒకవేళ దొరకపోతే ఆ ప్రాసెస్ ని అలానే చేయాలి. ఇక మొరెడ్డి ఏరియల్ ఇద్దరు కూడా టెంట్ నుంచి బయటకు వస్తూ ఉంటారు. అప్పుడు ఏరియల్ మొరెడ్డిని ఈ డైవింగ్ ప్రాసెస్ చేయడం వల్ల ఏం లాభం, ఏదైనా దీనికి మీనింగ్ ఉందా అని అడిగితే దానికి మొరెడ్డి అంటాడు లెవెలిస్టులు చేసేటువంటి మెడిటేషన్ మాకు ఏం నేర్పిస్తుందంటే పర్ల్ దొరికే ఒక సింగిల్ ఓయిస్టర్ యొక్క విలువనేది ఏం దొరకని ఖాళీగా ఉండేటువంటి షెల్స్ యొక్క వాల్యూని అధిగమించి మనకు ట్రూ బ్యాలెన్స్ అంటే ఏంటో చూపిస్తుంది. నిజానికి ఈ థియరీ ప్రకారం మనకి తెలిసేది ఏంటంటే ప్రతిది కూడా ఈక్వల్ కాదు, ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ అని చెప్తాడు. ఇక్కడ అతను ట్రూ బ్యాలెన్స్ గురించి మాట్లాడతాడు. దీని గురించి మనం మూవీ ఎండింగ్ లో మాట్లాడుకుందాం. ఇది అయిపోయిన తర్వాత ఏరియల్ తన రూమ్కి వెళ్తుంది. అక్కడ కొంతమంది లెవెలిస్టులు ఆమెను రెడీ చేయడానికి అక్కడికి వస్తారు. ఎందుకంటే మొరెడ్డి ఇప్పుడు వాళ్ళ కోసం ప్రైవేట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. ఈ రెడీ చేయడం అనేది కొంచెం బలవంతంగా జరుగుతుంది. ఏరియల్ ని రెడీ చేసే బాధ్యత రేచల్ అనే లెవెలిస్ట్ ఉంది. ఈ గ్రూమింగ్ లో అత్యంత విచిత్రమైనటువంటి రిచువల్ ఏంటంటే గెస్ట్ల అందరి యొక్క ప్రైవేట్ పార్ట్స్ హెయిర్స్ ని కూడా ట్రిమ్ చేయాలి. ఏరియల్ దీనికి హ్యాపీగా లేదు. కానీ రేచల్ అంటుంది మొరెడ్డిని కలిసిన ప్రతి ఒక్కరు కూడా, అది సెలబ్రిటీ అయినా స్పోర్ట్స్ మ్యాన్ అయినా ఇదే చేయాల్సి వచ్చిందని చెప్తుంది. దాంతో ఏరియల్ కి ఇష్టం లేకపోయినా ఆ పని చేయించుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏరియల్, సాలివాన్, క్లారా, బియాంకా, ఎమిలీ అందరు కూడా మొరెడ్డి పర్ఫార్మెన్స్ చూడడానికి వెళ్తారు. వెళ్లే ముందు వీళ్ళు బిల్ ఎక్కడున్నారని అడుగుతారు. అప్పుడు వాళ్ళకి బిల్ ఇప్పుడు లాంగ్ మసాజ్ తీసుకుంటున్నాడని వాళ్ళు చెప్తారు. కానీ మనకు బిల్ ని ఆ లెవెలిస్ట్ లో ఆల్రెడీ చంపేశారని తెలుసు. ఇక పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ మొరెడ్డి చేసేటువంటి పర్ఫార్మెన్స్ అనేది నార్మల్ గానే ఉంది. ఏరియల్ కూడా దాన్ని పెద్దగా ఎంజాయ్ చేయదు. కానీ మిగిలిన గెస్ట్లు అందరూ కూడా అక్కడ జరిగేది ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ లా ఉందని యాక్ట్ చేస్తూ ఉంటారు. నిజానికి మొరెడ్డి వాళ్ళతో కొంచెం ఇండిసెంట్ గా డాన్స్ కూడా చేస్తాడు. ఇక్కడ మొరెడ్డి సాంగ్ పాడుతూ డాన్స్ చేస్తూ అక్కడ తన ముందు కూర్చున్నటువంటి వ్యక్తుల యొక్క ఫేసెస్ ఇంకా కాళ్ళని టచ్ చేస్తూ ఉంటాడు. ఏరియల్ కి ఏమో అక్కడ బోర్ కొడుతుంది. పర్ఫార్మెన్స్ టైంలో ఎమిలీ సడన్ గా దగ్గడం మొదలెడుతుంది. దీంతో లెవెలిస్టులు ఆమెను మెడికల్ కేర్ కోసం అక్కడి నుంచి తీసుకెళ్తారు. పర్ఫార్మెన్స్ తర్వాత ఏరియల్, సాలివాన్ మొరెడ్డితో మాట్లాడతారు. మొరెడ్డి అంటాడు దేవుడు ఎప్పుడైనా సరే తాత్కాలికంగా ఉంటాడు. దైవం ప్రతి ఒక్కరికి ఏదో ఒక చోట అందుబాటులో ఉంటుంది. కానీ మెల్లిగా మన నుంచి ఆ డివినిటీ అనేది దూరం అవుతుంది. ఎగ్జాంపుల్ కి నేను నా ఫేమస్ బ్రిడ్జ్ ఆల్బమ్ ని లాంచ్ చేసినప్పుడు ఆ మూమెంట్ లో నేను ఒక దేవుణ్ణి. కొన్ని వందల క్రితం ఒక హార్ట్ షూని తయారు చేసినటువంటి వ్యక్తి కూడా ఆ టైంలో అతను నాలాగే ఒక దేవుడు అని చెప్తాడు. ఇది విన్న సాలివాన్ అవును మీరు చెప్పేది ఫ్యాసినేటింగ్ ఉంది, 100% నిజమని అంటాడు. అయితే సాలివాన్ మొరెడ్డి అతనితో ఏది చెప్పినా సరే అని తలూపుతాడు. కానీ ఏరియల్ లెవెలిస్ట్ల ఐడియాల గురించి మొరెడ్డిని క్వశ్చన్ చేస్తూ అది కొంచెం తీసిపడేసినట్టుంది కదా, అంటే జీవితంలో ఒకరు అసలు ఏం క్రియేట్ చేయకుండా ఒక పర్ఫెక్ట్ స్టేట్ ని పొందని వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతుంది. మొరెడ్డి అంటాడు అలా కాదు,
లెవెలిస్ట్లో మేము దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తామని, ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఏదైనా సృష్టించే అవకాశం ఉందని చెప్తూ ఆ టాపిక్ని మార్చేస్తాడు. ఇక ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఏరియల్ తన బాస్ సాలివాన్తో ఈ ప్లేస్లో తన అనుభవం గురించి సెకండరీ రిపోర్ట్ రాయడానికి పర్మిషన్ అడుగుతుంది. అయితే మెయిన్ రిపోర్ట్ అయిన మొరెటీ గురించి సాలివాన్ రాస్తాడు. కానీ ఏరియల్ లెవెలిస్ల గురించి ఒక చిన్న రిపోర్ట్ రాయాలనుకుంటుంది. ఇక సాలివాన్ ఏరియల్కి అలా చేయడానికి ఒప్పుకోడు. అప్పుడే ఒక బాణం సాలివాన్ భుజంపైకి వచ్చి పడుతుంది. ఇక్కడ ఒక లెవెలిస్ట్ పిల్లాడు ఒక బాణం ఎలా షూట్ చేయాలో నేర్చుకుంటూ ఉండగా పొరపాటున ఆ బాణం సాలివాన్కి వచ్చి తగిలింది. సాలివాన్ని వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ కోసం అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఏరియల్ ఏమో ఇదంతా చూసి షాక్ లో ఉంటుంది. ఆ రాత్రి సాలివాన్ తనకైనటువంటి గాయానికి ఒక బ్యాండేజ్ చేయించుకుని ఇతర గెస్ట్లతో తన రూమ్లో డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఏరియల్ కూడా అక్కడికి వస్తుంది. ఏరియల్ అంటుంది, వీళ్ళు ఒక్కరికి కూడా ఇక్కడ జరిగేదంతా వింతగా అనిపించట్లేదా? వీళ్ళు మన సెల్ ఫోన్స్ ని కూడా తీసుకొని బయట ప్రపంచానికి మొత్తం దూరంగా ఉంచేశారు. మనల్ని అందరినీ 24 అవర్స్ కెమెరాలతో ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. బిల్ ఇంకా ఇక్కడ లేడు. ఎమిలీ కూడా పర్ఫార్మెన్స్ అయిన తర్వాత నుంచి కనిపించట్లేదు. నాకు ఇక్కడ ఏదో తప్పు జరుగుతున్నట్టు అనిపిస్తుందని అంటుంది. ఇక్కడ అందరూ ఏరియల్ చెప్పిన మాటలను తేలిగ్గా తీసుకుంటారు. అప్పుడు సాలివాన్ ఏరియల్తో, నీకున్న ఈ ఆలోచన వల్లే నువ్వు ఇప్పుడు జూనియర్గా ఉండి ఇక్కడ బుక్లో జరిగేదంతా నోట్స్ రాసుకుంటున్నావని అంటాడు. ఈ సంభాషణ జరుగుతుంటే ఇక్కడున్న ప్రతి గెస్ట్ ఒకప్పుడు మొరెటీని పాడ్కాస్ట్లలో, ఇంటర్వ్యూస్లలో, ఆర్టికల్స్లో ఏదో ఒక విధంగా ఎగతాళి చేశారని తెలుస్తుంది. అయితే ఏరియల్ తప్ప మిగతా వారందరూ కూడా అలా చేసుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏరియల్ తన కాన్షియస్ బెల్ నుంచి సీక్రెట్ గా తప్పించుకుని విండో ద్వారా బయటకెళ్లి ఒక షెడ్ లాంటి ప్లేస్ లో ఏముందని చూస్తూ ఉంటుంది. అక్కడ కొన్ని జంతువుల యొక్క ఫేసెస్ తో పాటు కొన్ని వెపన్స్, ఇంకా కొన్ని జంతువుల్ని జార్స్ లో అలాగే స్టోర్ చేసి ఉండడం కనిపిస్తాయి. ఇక ఏరియల్ ఒక బాస్కెట్ లో ఉన్నటువంటి ఫోన్స్ ని చూస్తే అవి మొత్తం కూడా పగిలిపోయి ఉంటాయి. ఒక్కడు కూడా పనిచేయదు. కానీ ఏరియల్ గమనించిన విషయం ఏంటంటే జంతువుల వెనక బిల్ యొక్క డెడ్ బాడీ ఉంది. మరోవైపు బెల్, రేచల్ ఏరియల్ రూమ్ లో లేదని గమనించి ఆమె కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. ఏరియల్ ని వాళ్ళు కనిపెట్టగానే ఆమె హైపర్ గా రియాక్ట్ అవుతూ వెంటనే ఇక్కడ నుంచి వెళ్లాలని డిమాండ్ చేస్తుంది. అప్పటికే మొరెటీ కూడా అక్కడికి వస్తాడు. ఏరియల్ తో తను ఇచ్చినటువంటి హాస్పిటాలిటీలో ఏమైనా సమస్య ఉందా అని అడుగుతాడు. ఏరియల్ దానికి సమాధానం ఇవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్లాలని అదే పనిగా పట్టుబడుతుంది. అప్పుడు జోక్ ఇతర లెవెలిస్టులు అక్కడికి వచ్చి వాళ్ళ బస్ ఇప్పుడు బయట ఉందని, అది రావడానికి కనీసం 45 మినిట్స్ పడుతుందని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏటీవీలు కేవలం 10 మైళ్ళ వరకు మాత్రమే వెళ్తాయని, ఆ తర్వాత మిగతా 40 మైళ్ళు కవర్ చేయడానికి ఏమీ లేదని, అందువల్ల ఏరియల్ మధ్యలోనే ఇరుక్కుపోతుందని చెప్తారు. ఇక మొరెటీ ఏరియల్ కి మా వల్ల ఏదైనా తప్పు జరిగితే సారీ అని చెప్పేసి తనని అక్కడి నుంచి పంపించే బాధ్యత నాదని నచ్చజెప్తాడు. ఇక్కడున్న ఒక చిన్న అమ్మాయి మాడేడుస్తూ తన పప్పెట్ షో ఇప్పుడే జరగబోతుందని ఏరియల్ దాన్ని చూడాలని చెప్తుంది. ఏరియల్ పప్పెట్ షో తర్వాత వెంటనే వెళ్లిపోతాననే కండిషన్ తో అక్కడ ఉండడానికి అంగీకరిస్తుంది. ఇది చూసిన సాలివాన్, మిగిలిన గెస్ట్లందరూ కూడా ఏరియల్ హోస్ట్ తో రూడ్ గా ప్రవర్తిస్తుందని, అనవసరంగా సీన్ క్రియేట్ చేస్తుందని కొంచెం కోపంగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు పప్పెట్ షో కోసం ఒక ప్లేస్కి వెళ్తారు. అక్కడ వాళ్ళను బీన్ బ్యాగ్లపై కూర్చోబెడతారు. షో పేరు ది ట్రాజెడీ ఆఫ్ క్యాట్. ఈ షోలో ఒక ఫేమస్ స్టార్ ని అతని చుట్టూ కూడా రిపోర్టర్లు సరౌండ్ చేసినట్టు కనిపిస్తారు. ఈ రిపోర్టర్లు స్టార్ ని చాలా పర్సనల్ ఇంకా చీప్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ రిపోర్టర్లని ఎలుకల రూపంలో ఉన్నటువంటి ఒక పప్పెట్స్ లాగా చూపిస్తారు. ఈ షో అనేది జర్నలిస్టులు సెలబ్రిటీల యొక్క జీవితాల్ని ఎలా పాడు చేస్తారనేటువంటి సింబాలిజం ని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్లైన జర్నలిస్టులు ఇంకా పాపరాజీలకు ఈ షో అనేది నచ్చలేదు. అప్పుడు ఏరియల్ కూర్చున్నటువంటి బీన్ బ్యాగ్ అనేది కదలడం స్టార్ట్ అవుతుంది. ఏరియల్ వెంటనే లేచి నిలబడితే ఎమిలీ ఆ బ్యాగ్ లో నుంచి బయటకు వస్తుంది. ఆమె శరీరం మొత్తం ఉబ్బిపోయి ఉంటుంది. నిజానికి ఎమిలీకి పీనట్ అలర్జీ లేదా ఏదో ఒక అలర్జీ వచ్చి ఉంటుంది. ఇది బహుశా లెవెలిస్ట్ లో కావాలని ఎమిలీకి అలర్జీ వచ్చేలా చేసి ఉంటారు. ఆ తర్వాత ఆమెను మెల్లిగా బీన్ బ్యాగ్ లో నింపేసి ఉంటారు. ఎమిలీని ఈ స్థితిలో చూసి అందరు గెస్ట్లు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ లెవెలిస్టులు వాళ్ళను ఆ ప్లేస్ నుంచి వెళ్లకుండా ఆపి అక్కడనే బంధించేస్తారు. ఈ టైంలో మొరెటీ తన స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. తన కొత్త ఆల్బమ్ పేరు సీజర్స్ రిక్వెస్ట్ అని అనౌన్స్ చేస్తాడు. ఆల్బమ్ కి ఈ పేరు ఎందుకు పెట్టారో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మొరెటీ వాళ్ళకి జూలియస్ సీజర్ గురించి ఒక స్టోరీ చెప్తాడు. సీజర్ కి 25 ఏళ్ళు ఉన్నప్పుడు ఒకసారి అతన్ని పైరేట్స్
ఒక నార్మల్ వ్యక్తి అని భావించి అతన్ని కిడ్నాప్ చేస్తారు. అయితే సీజర్ ఇంకా ఒక గొప్ప రోమన్ ఎంపైర్ అప్పటికి కాలేదు. అయితే సీజర్ విడుదలైన తర్వాత ఆ పైరేట్స్ ని అందరినీ కూడా నాశనం చేసి చంపేస్తాడు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పైరేట్స్ సీజర్ ని సామాన్యుడని భావించేసి మామూలు మనిషికి అడిగేటువంటి మామూలు మొత్తాన్ని అడిగారు. అంటే 300 కిలోల సిల్వర్ని అడిగారు. అప్పుడు సీజర్ వాళ్ళు అడిగిన మొత్తం అనేది తన గొప్పతనానికి అవమానంగా ఉంటుందని ఆ ర్యాన్సమ్ మొత్తాన్ని 1800 కిలోలకి పెంచమని ఆ పైరేట్స్ తో చెప్పాడు. ఇది విన్న పైరేట్స్ నవ్వి సీజర్ చెప్పిన దానికి ఒప్పుకొని తన అనుచరుల నుంచి ఆ నాణేలు వచ్చేంత వరకు వెయిట్ చేశారు. అయితే ఈ పైరేట్స్ చేత బంధించబడ్డటువంటి సీజర్ తను ఆ పైరేట్స్ తో ఉన్న అన్ని రోజులు అంటే 38 రోజుల్లో ఒక ఖైదీలాగా కాకుండా ఒక బాస్ లాగా బిహేవ్ చేశాడు. తనకి ఎప్పుడు నిద్ర వస్తుందో అప్పుడు వాళ్ళని సైలెంట్ గా ఉండమని చెప్పేవాడు. తను రాసిన పోయమ్స్ ని స్పీచెస్ ని ఆ దొంగలకి చెప్తూ ఉండేవాడు. తన క్రియేటివిటీని మెచ్చుకోకపోతే ఆ సముద్రపు దొంగల్ని వెటకారం చేసి అందరి ముందు నవ్వుల పాలు చేసేవాడు. కాబట్టి అందరూ కూడా సీజర్ చెప్పే వాటిని జాగ్రత్తగా వినేవారు. ఇక అమౌంట్ అనేది వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత సీజర్ అక్కడి నుంచి వెళ్లే ముందు నేను మళ్ళీ మిమ్మల్ని వెతికి వేడాడి చంపేస్తా అని జోకింగ్ అంటాడు. ఆ పైరేట్స్ సీజర్ చెప్పింది జోక్ అనుకుని ఫన్ గా తీసుకున్నారు. కానీ సీజర్ తర్వాత వాళ్ళని నిజంగానే వెతికి పట్టుకుని గొంతు కోసి చంపేస్తాడు. సో ఇదే హిస్టారికల్ స్టోరీని మొరేటి వాళ్ళకి చెప్తాడు. ఈ స్టోరీ నుంచి మొరేటి తీసుకున్నటువంటి అర్థం ఏంటంటే రాయల్టీ ఎప్పుడు కూడా రాయల్టీగానే ఉంటుంది. ఒక లీడర్ లేదా కింగ్ గాని క్వీన్ గాని ఒక మంచి పొజిషన్ లో ఉండి ఒకవేళ పవర్ ను కోల్పోయి చివరికి ఖైదీగా బంధించబడిన కూడా తన సిచ్యువేషన్ బాగా లేకున్నా తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ని మాత్రం ఏమాత్రం కోల్పోడు. తన వ్యక్తిత్వంలో ఎటువంటి మార్పు ఉండకుండా ఆ పర్సన్ యొక్క ఆరా అనేది అలానే షైన్ అవుతూనే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ మొరేటి అతని లాంటి క్రియేటర్స్ ని రాయాలని మిగిలిన పాపరాసి జర్నలిస్టులను నార్మల్ పీపుల్ తో పోలుస్తూ ఒక లో స్టేటస్ కి చెందిన వారని పిలుస్తాడు. ఎందుకంటే ఈ జర్నలిస్టులకి తెలిసిందల్లా టీఆర్పీ పెంచుకొని అడ్డమైన వార్తల్ని సెలబ్రిటీస్ పైన ఆర్టిస్టిక్ పర్సన్స్ పైన రాయడం ఇంకా వాళ్ళని ఎగతాళి చేయడం మాత్రమే తెలుసు. ఈ టైంలో సాలివాన్ క్లారా బియాంకా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. దీంతో లెవెల్స్ లో బియాంకా సాలివాన్లను చంపేస్తారు. ఎమిలీ ఉబ్బిపోయి తనంతట తానే చనిపోతుంది. అయితే క్లారాను ఇంకా వాళ్ళు చంపలేదు. కానీ ఆమె విగ్ అనేది ఆమె తలకు గట్టిగా అతుక్కుపోయి ఉంటుంది. దాన్ని తీసేటప్పుడు ఆమె తల అనేది చీలిపోతుంది. ఇదే టైంలో ఏరియల్ కిటికీ నుంచి దూకేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. ఆమె పరిగెత్తుకుంటూ మొరేటి మ్యూజియం కి చేరుకుంటుంది. అక్కడ మొరేటి స్టఫ్ డాగ్, డోబర్ మ్యాన్ ఇంకా ఎన్నో వస్తువులు ఉన్నాయి. కానీ అక్కడ కొన్ని విచిత్రమైన వస్తువులు కూడా ఉన్నాయి. వైన్స్, పాయిజన్ బాటిల్స్ ఇంకా బిల్ యొక్క తలను స్టఫ్ చేసి ఒక మెటల్ పీస్ గా పైన వేలాడదీసి ఉంచుతారు. ఏరియల్ దీన్ని చూసి భయపడుతుంది. ఇప్పుడు ఏరియల్ ని వెతుకుతున్న వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఆమె ఒక బాత్ టబ్ లో దాక్కుంటుంది. కానీ ఇంతలో బెల్ కిటికీ నుంచి వచ్చి ఏరియల్ పై దాడి చేస్తుంది. ఆ ఫైట్ లో ఏరియల్ స్పృహ కోల్పోతుంది. ఏరియల్ కి స్పృహ వచ్చినప్పుడు ఆమె తనని తాను కుర్చీ కట్టేసి పక్కన క్లారా కూడా తనతో పాటు కట్టేసి ఉన్నట్లు చూస్తుంది. అక్కడ లెవెలిస్లంతా కల్ట్ లా నిలబడి ఉంటారు. మొరెట్టి నార్మల్ గా తన స్పీచ్ ని ఇస్తూ ఉంటాడు. అక్కడ అందరికి వైన్ సర్వ్ చేస్తారు. క్లారా ఏరియల్ కి కూడా వైన్ ఇస్తూ ఉంటారు. ఏరియల్ కి ఆ వైన్ లో ఏదో ఒక పాయిజన్ ఉందేమో అని డౌట్ వస్తుంది. అందుకే ఆమె తాగడానికి ఒప్పుకోదు. అక్కడ మొరెట్టి ఒక స్పీచ్ ఇస్తూ ఉంటాడు. మరో పక్క అందరికి డ్రింక్ అనేది సర్వ్ చేస్తూ ఉంటారు. ఈ వైన్ లో పాయిజన్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే లెవెలిస్ లో తమ జీవితాన్ని కలిసికట్టుగా ముగించాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అంటే వీళ్ళు మాస్ సూసైడ్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ రేచల్ ఏరియల్ దగ్గరకు వచ్చి ఏదో ఒక కారణంతో ఆమెకు హెల్ప్ చేస్తుంది. రేచల్ సీక్రెట్ గా ఏరియల్ చేతులకు ఉన్నటువంటి కట్లని కట్ చేస్తుంది. ఆ తర్వాత రేచల్ ఏరియల్ దగ్గరకు వచ్చి నువ్వు డైరెక్ట్ గా గేట్ వైపు పరిగెత్తి రైట్ సైడ్ కి వెళ్తూ లైట్ కనిపించేంత వరకు వెళ్ళమని చెప్తుంది. అందరూ వైన్ తాగుతున్న టైంలో ఏరియల్ రేచల్ ని ముందుకు తోసి ఒక ఏటీవీతో అక్కడి నుంచి పారిపోతుంది. ఈ గందరగోళంలో మొరెటి యొక్క బట్టలకి కొంచెం ఫైర్ అంటుకుంటుంది. కానీ ఆ మంటలు వెంటనే ఆరిపోతాయి. అంటే మొరెట్టికి పెద్దగా హాని జరగలేదు. ఏరియల్ పారిపోతుండగా బెల్ మరో ఏటీవీతో ఆమెని ఫాలో చేస్తుంది. చివరకు ఏరియల్ కాంపౌండ్ గేట్ కి చేరుకుంటుంది. అక్కడ మొరెటి ఫ్యాన్ ఒకరు తన కార్ తో నిలబడి ఉంటాడు. ఏరియల్ అతనికి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను ఫ్యాన్ బాయ్ మోడ్ లో ఉన్నాడు. బెల్ తనకి దగ్గరవుతున్నట్లు చూసిన ఏరియల్ ఫ్యాన్ బాయ్ నుంచి కార్ కీస్ ని లాక్కొని ఆ కార్ ని తీసుకొని అక్కడి నుంచి పారిపోతుంది. అలా ఏరియల్ చివరికి తప్పించుకుంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టోరీ 2 సంవత్సరాల తర్వాతకి వెళ్తుంది. ఏరియల్ తన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా ఒక బుక్ లో రాసి ఉంటుంది. అయితే ఆ పుస్తకం బెస్ట్ సెల్లర్ గా అయిపోతుంది.
ఏరియల్ కూడా ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. ఏరియల్ 2 సంవత్సరాల క్రితం కంపౌండ్ నుంచి తప్పించుకున్నప్పుడు ఆమె అక్కడ జరిగిన విషయం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వెంటనే మొరటి యొక్క కంపౌండ్కి వెళ్లారు. కానీ అక్కడ ఒక్క లెవలిస్ట్ కూడా వాళ్ళ డెడ్ బాడీస్ కూడా కనిపించలేదు. కేవలం మొరటి ఒక్కడే ఓపెన్ గా కూర్చుని ఒక పియానో వాయిస్తున్నాడు. అక్కడ 5 డెడ్ బాడీలు అయినటువంటి క్లారా, సాలివాన్, ఎమిలీ, బియాంకా, బెల్ ఉన్నాయి. అయితే మొరటిని ఈ 5 మర్డర్స్ ని అతనే చేశారని పోలీసులు అరెస్ట్ చేస్తారు. మొరటి కూడా తను చేసినటువంటి నేరాన్ని అంగీకరిస్తాడు. దీంతో అతనికి జీవితాంతం జైలు శిక్ష పడుతుంది. ప్రస్తుతం మొరటి జైల్లో ఉన్నాడు. ఏరియల్ తన బుక్ టూర్ ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్లతో బిజీగా ఉంది. అయితే ఏరియల్ ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు మొరటి ఏజెంట్ అయినటువంటి సోల్ డాడ్ యూసఫ్ నుంచి ఏరియల్ కి కాల్ వస్తుంది. మొరటి జైల్లో ఏరియల్ తో ఇంటర్వ్యూ చేయడానికి ఒప్పుకున్నాడని అతను చెప్తాడు. అయితే గత 2 సంవత్సరాలుగా ఏరియల్ మొరటిని ఇంటర్వ్యూ చేయాలని, అతను ఎందుకు అలా చేశాడో తెలుసుకోవాలని చాలాసార్లు ప్రయత్నించింది. కానీ అతను ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు అతనే స్వయంగా ఏరియల్ ని పిలుస్తున్నాడు. ఇక ఏరియల్ ఈ ఇంటర్వ్యూ కోసమని మొరటిని కలవడానికి జైలుకి వెళ్తుంది. అక్కడ కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఫస్ట్ మొరటి ఏరియల్ రాసినటువంటి బుక్ లో కొన్ని తప్పులున్నాయని చెప్తాడు. ఎగ్జాంపుల్ కి వాళ్ళు మొదటిసారి మీట్ అయినప్పుడు తాను అలిగేటర్ బూట్స్ కాకుండా పైథాన్ బూట్స్ వేసుకున్నానని, అందుకే ఆ బుక్ లో కొంచెం తప్పు ఉందని చెప్తాడు. కానీ అప్పుడు ఏరియల్ అదంతా పెద్ద విషయం కాదని, నువ్వు ఆ 5గురిని ఎందుకు చంపావో చెప్పమని అడుగుతుంది. దీంతో మొరటి అసలు విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ప్రాచీన కాలంలో మనుషులు వేటాడి చంపి తినేవారు. అప్పుడు ఎలాగైతే ఒక జంతువు తన మందలో ఉన్నటువంటి ఒక బలమైన దాన్ని నాయకుడిగా ఎంచుకుంటుందో, సేమ్ అలాగే ఆది మానవులు కూడా శారీరకంగా బలమైన వారిని మాత్రమే లీడర్ గా చేసేవాళ్ళు. కానీ కాలక్రమాన ఎవల్యూషన్ తో పాటు మనుషులు కూడా మార్పు చెంది కొత్త గవర్నమెంట్స్ ని ఏర్పాటు చేసి పూర్తిగా రైట్ బ్రెయిన్ నుంచి లెఫ్ట్ బ్రెయిన్ కి వెళ్ళిపోయింది. ప్రెసిడెంట్ కావాలంటే ఐవీ లీగ్ స్కూల్కి వెళ్ళి లా డిగ్రీ తీసుకొని మన కిందున్న వాళ్ళకి, ఇదిగో చూడు నా డిగ్రీ, నేను ఒక స్మార్ట్ పర్సన్ అని చూపించుకోవాలి. ఈ రోజుల్లో ఉన్న ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. అక్షరాస్యత ఎంతో ఎత్తుకెదిగింది. అయినా కూడా పూర్తిగా మనం ఇప్పుడు డివైడ్ అయిపోయి ఉన్నాం. ప్రతి ఒక్కరి మధ్య దూరం పెరిగింది. ఇంకా ఒక పక్క దేశాల మధ్య శాశ్వతంగా యుద్ధాలు అలాగే జరుగుతూనే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే తయారవుతుంది. ఈ లీడర్స్ ప్రపంచాన్ని మొత్తాన్ని నాశనం చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంతకాలం మనం వాడే ఈ లెఫ్ట్ బ్రెయిన్ మెట్రిక్ అనేది విపరీతంగా ఫెయిల్ అయిపోయింది. దీనికి ఒక ఆన్సర్ ఉంది, ఒక కొత్త సొల్యూషన్ ఉంది. ఇప్పుడు రైట్ బ్రెయిన్ షార్ప్నెస్ ఉన్న వాళ్లకు ఈ ప్రపంచాన్ని నడిపే అవకాశం ఇవ్వాలని చెప్తూ, రైట్ బ్రెయిన్ అనేది సింగర్స్, యాక్టర్స్, క్రియేటర్స్ కి బాగా ఉపయోగపడుతుంది. మొరటి లెవెలిస్ట్ కల్ట్ అనేది దీని గురించేనని, క్రియేటర్స్ ని దేవుళ్ళుగా చూస్తామని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో హైలీ క్రియేటివ్ గా ఉంటారని చెప్తాడు. అయితే మరి లెవెలిస్ట్ బాడీస్ ఎక్కడున్నాయని మొరటిని అడిగితే ఇక్కడ తెలిసేది ఏంటంటే, 2 సంవత్సరాల క్రితం ఫైనల్ షో టైం జరుగుతున్న టైంలో ఆ రాత్రి వైన్ లో పాయిజన్ కలపలేదు. అంటే లెవెలిస్ట్లంతా ఇంకా బతికే ఉన్నారు. వాళ్ళిప్పటికీ బ్రతికుండి ప్రపంచంలో ఎక్కడో అక్కడ ప్రతి చిన్న పిల్లలకి వాళ్ళ కల్ట్ గురించి నేర్పిస్తూ అంతరించిపోతున్నటువంటి క్రాఫ్ట్స్ ని తిరిగి బ్రతికించేలా చేస్తూ వాళ్ళ కల్ట్ ని అలాగే వ్యాపించేలా చేస్తూ ఉంటారు. ఈ కల్ట్ యొక్క మోటో ఏంటంటే, మనం స్టార్టింగ్ లో చెప్పినట్టు టీచ్ దెమ్ యంగ్ అండ్ ద వరల్డ్ విల్ బి యువర్స్. అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు క్రియేటివిటీని నేర్పిస్తే ప్రపంచం వాళ్ళదే అవుతుందని చెప్తాడు. మొరటి యొక్క ప్లాన్ అనేది పర్ఫెక్ట్ ఉంది. ఎందుకంటే ఏరియల్ ఈ కల్ట్ గురించి తన పుస్తకంలో డీటెయిల్ గా రాసేసింది. దీంతో ఆ కల్ట్ కి మంచిగా ఫ్రీ పబ్లిసిటీ జరిగిపోయింది. మొరటి ఏరియల్ ని ఈ పని కోసం ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ఆమె చేసే పనిలో నిజాయితీ ఉంది. ఇతర జర్నలిస్టులా కాకుండా ఇంకా ఆమె కరప్ట్ కాలేదు. ఏరియల్ మాత్రమే వాళ్ళ కల్ట్ కి న్యాయం చేయగలదని భావించి ఆమెని పనికి సెలెక్ట్ చేసి ఉంటారు. అయితే ఈ 5గురు మీడియా వ్యక్తుల్ని మొరటి ఎందుకు చంపాడంటే, వీళ్ళెప్పుడు కూడా ఆర్టిస్టులకి విచిత్రమైన ప్రశ్నలు అడిగి వాళ్ళ గురించి విచిత్రమైన ఆర్టికల్స్ ని రాస్తూ వీడియోలు చేస్తూ ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ చేసేటువంటి క్రియేటివిటీకి ఈ లెఫ్ట్ బ్రెయిన్ థింకర్స్ అడ్డుగా ఉన్నారని అందుకే వాళ్ళని చంపేసుంటారు. ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఏరియల్ షాక్ అవుతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఉంటారు. ఏరియల్ ఈ చదరంగంలో మొరటి ఆడించినటువంటి ఒక బొమ్మ మాత్రమే. ఇప్పుడు మనకు రేచల్ ఏరియల్ ని అక్కడి నుంచి తప్పించడానికి ఎందుకు ట్రై చేసిందో అర్థమై ఉంటుంది. అది కూడా ప్లాన్ లో భాగమే. నిజానికి కంపౌండ్ బయట కార్ తో నిలబడినటువంటి ఒక ఫ్యాన్ కూడా లెవెలిస్ట్ నే అయ్యుంటాడు. ఏరియల్ తప్పించుకోవడానికి అక్కడ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఉంటారు.
ఏరియల్ తన బుక్ రాయడం అనేది ఆ కల్ట్ యొక్క టీచింగ్స్ ని ఇండైరెక్ట్ గా ప్రపంచమంతా వ్యాప్తి చేయడం కోసమే ఇదంతా చేసుంటారు. అయితే ఏరియల్ తను తప్పించుకున్నానని ఇన్నాళ్ళు అనుకుంది, కానీ నిజానికి ఆమెను ప్లాన్ ప్రకారం రిలీజ్ చేశారు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఏరియల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సీజర్స్ రిక్వెస్ట్ ఆల్బమ్ అనేది కొన్ని కోట్ల కాపీలు అమ్ముడుపోతుంది. అంతేకాదు ఏరియల్ రాసినటువంటి అవర్ టైమ్ ఇన్ ద శాండ్ అనే బుక్ కూడా మిలియన్స్ లో అమ్ముడుపోతాయి. ఆ తర్వాత ఏరియల్ మరో టీవీ ఇంటర్వ్యూలో ఉంటుంది. అక్కడ హోస్ట్ కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. అప్పుడు ఏరియల్ అక్కడ గమనించినప్పుడు అక్కడ ఉన్నటువంటి టీవీ హోస్ట్ లెవెలిస్ట్ లో డైవింగ్ చేసేటువంటి టైంలో తీసే పర్ల్స్ ని ధరించి ఉంటుంది. దీంతో ఏరియల్ అది చూసి లెవెలిస్ట్ కల్ట్ నిజంగానే పెద్ద మొత్తంలో వ్యాపించిందని అర్థమవుతుంది. అలా జరగడానికి తానే ఒక పెద్ద కారణమని, అది అనుకోకుండా జరగాల్సింది ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి టీవీ హోస్ట్ కూడా లెవెలిస్ట్ యొక్క కల్ట్ ఐడియాలజీని బాగా ఎక్కించేసుకుందని అర్థం. ఈ లెవెలిస్ట్ యొక్క ఐడియాలజీ గురించి తెలుసుకోబోయే ముందు మనం కొంచెం మన బ్రెయిన్ గురించి తెలుసుకోవాలి. మన బ్రెయిన్ లో 2 పార్ట్స్ ఉంటాయి. వీటిని లెఫ్ట్ బ్రెయిన్ ఇంకా రైట్ బ్రెయిన్ అంటారు. లెఫ్ట్ బ్రెయిన్ అనేది మన థింకింగ్ ని, అనాలిసిస్ ని, లాజికల్ రీజనింగ్ లాంటివి కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు రైట్ బ్రెయిన్ కి వచ్చేసరికి ఈ పార్ట్ అనేది మొత్తం కూడా ఇమాజినేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని కంట్రోల్ చేస్తూ ఎక్కువగా గట్ ఫీలింగ్ తో ముందుకెళ్తూ ఉంటుంది. అంటే ఇంట్యూషన్ అంటాం కదా. ఇలా రైట్ బ్రెయిన్ తో ఆలోచించే వాళ్ళలో క్రియేటివిటీ అనేది బాగా బయటకు వస్తుంది. రియాలిటీలో చాలా మటుకు మన రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ అనేవి రెండు కూడా కలిసి పనిచేస్తాయి. అంటే ఈ రైట్ బ్రెయిన్ థింకర్స్ ఎవరైతే ఉంటారో లైక్ మ్యూజిషియన్స్, సెలబ్రిటీస్, ఆర్టిస్టులు, ఇలా వీళ్ళలో వచ్చేటువంటి ఆ క్రియేటివిటీ అనేది రైట్ బ్రెయిన్ ని ఎక్కువగా వాడడం వల్లే పాసిబుల్ అవుతుంది. ఇకపోతే లెఫ్ట్ బ్రెయిన్ థింకర్స్ ఏమో ప్రతిసారి లాజిక్ అని మాట్లాడతారు కదా. ఏదైనా సరే అనాలిసిస్ చేసి ప్రతి దాంట్లో ఏదో ఒక తప్పును వెతుకుతూ ఉంటారు. అంటే రిఫైనింగ్ ప్రాసెస్ వీరు చేస్తూనే ఉంటారు. ఎగ్జాంపుల్ చూస్తే జర్నలిస్ట్, పొలిటీషియన్స్, జడ్జెస్, మ్యాథమెటిషియన్స్ లాంటి వారు ఈ లెఫ్ట్ బ్రెయిన్ ని ఎక్కువగా వాడతారు. ఇప్పుడు మనం మూవీలో ఉన్నటువంటి కల్ట్ గురించి మాట్లాడితే, మూవీలో మనకు ఆల్ఫ్రెడ్ మొరెట్టి ఏరియల్ ని టెంట్ లోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఓయిస్టర్స్ కనిపిస్తాయి. మీకు తెలిసే ఉంటుంది, ఇవి సముద్రంలో, నదుల్లో పెరుగుతాయి. వీటికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఏదైనా ఇసుక గాని, చెత్త పదార్థం లాంటివి వాటి షెల్లో చిక్కుకుపోతే వాటిని లోపలికి రానివ్వకుండా అడ్డుగోడగా ఈ ఓయిస్టర్ స్వయంగా ఒక పదార్థాన్ని విడుదల చేస్తుంది. టైం అయ్యే కొద్దీ అది మెల్లిగా లేస్ లాగా మారి ముత్యంలా మారుతుంది. ఇప్పుడు ఈ డైవింగ్ ప్రాసెస్ కి వస్తే, ఈ కల్ట్ యొక్క మెంబర్స్ ఆ ఓయిస్టర్స్ ని కట్ చేస్తూ వాటిని చీట్ చేస్తూ అందులో ముత్యం దొరికేంత వరకు ఆ ప్రాసెస్ ని అలాగే చేయాలి. ఇక్కడ ముత్యాన్ని కనుక్కునే ప్రాసెస్ అనేది ఒక పర్ఫెక్ట్ క్రియేటివిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఈ మెంబర్స్ కి ఈ ప్రాసెస్ ని చేసేటప్పుడు గాయాలైనా, చివరికి రక్తం వచ్చినా కూడా అలాగే కంటిన్యూ చేస్తూ ఒక పర్ఫెక్ట్ క్రియేటివిటీని పొందాలంటే అది పెయిన్ వల్లనే పాసిబుల్ అవుతుందని ప్రూవ్ చేస్తూ ఆ డైవింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ నొప్పి మాత్రమే కాదు, ఒక పనిలో పర్ఫెక్షన్ రావాలంటే ప్రాసెస్ తో పాటు మనం చేసే ఫోకస్, నమ్మకంతో ఉంటే పర్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా సాధించవచ్చు. ఇప్పుడు ట్రూ బ్యాలెన్స్, అదే కల్ట్ యొక్క మెయిన్ బిలీఫ్ ఏంటో చూద్దాం. ఏదైనా ఒక క్రియేటివ్ వర్క్ చేస్తే ఆ చేసినటువంటి క్రియేటివిటీకి ఒక్కరు కూడా క్రిటిసైజ్ చేయకుండా, ఎటువంటి తప్పులు ఎత్తి చెప్పకుండా, అసలు ఆ క్రియేటివిటీలో ఎత్తి చూపడానికి ఏ లోపం కూడా లేకపోతే దాన్ని ట్రూ బ్యాలెన్స్ అంటారు. మొరేటి చెప్పేది ఏంటంటే, ట్రూ బ్యాలెన్స్ లాంటి మూమెంట్స్ అనేవి ఒకరి లైఫ్ లో గనక వస్తే ఆ వ్యక్తిని దేవునిలాగా కొలవచ్చు. లెవెలిస్ట్ లో నమ్మేది ఏంటంటే క్రియేటివ్ పీపుల్ ఈ ప్రపంచాన్ని రూల్ చేయాలి. ఈ లెఫ్ట్ బ్రెయిన్ థింకర్స్ ఎవరైతే ఉంటారో ఈ క్రిటిసైజ్ చేసే వాళ్ళకి ఈ లోకల్లో చోటు లేదు. ఈ కల్ట్ వాళ్ళు లెఫ్ట్ బ్రెయిన్ లాజిక్ ని పూర్తిగా రిజెక్ట్ చేస్తారు. ఈ కల్ట్ మెంబర్స్ స్పెషల్ గా ఇంటెలెక్చువల్స్ అంటే అంటాం కదా, మేధావుల్ని కంప్లీట్ గా రిజెక్ట్ చేస్తారు. వీళ్ళెవరంటే క్రిటిసైజ్ చేసేవారు, ప్రతి దానికి కారణం వెతికి అనాలిసిస్ చేసే వాళ్ళందరూ కూడా స్పెషల్ గా జర్నలిస్ట్ లో లెఫ్ట్ బ్రెయిన్ కేటగిరీకి చెందిన వాళ్ళు. వీళ్ళకు తెలిసిందల్లా ఒక్కటే, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్తూ ప్రతి దాన్ని ముక్కలుగా కట్ చేసి ఎక్కువగా అనలైజ్ చేసేసి ఒక వ్యక్తి తను ఎక్స్ప్రెస్ చేసేటువంటి క్రియేటివిటీని వీళ్ళందరూ అడ్డుకుంటారు. సైకాలజీ ప్రకారం లెఫ్ట్ బ్రెయిన్ అనేది లాజికల్, అనాలిటికల్, లాంగ్వేజ్ కి సంబంధించింది. రైట్ బ్రెయిన్ అనేది క్రియేటివ్, ఎమోషనల్, ఆర్టిస్టిక్ ఆస్పెక్ట్స్ ని బాగా హ్యాండిల్ చేస్తుంది. మొరేటి నమ్మకం ఏంటంటే ఇప్పటి వరకు ప్రపంచం లెఫ్ట్ బ్రెయిన్ వాళ్ళ చేతిలో ఉంది. అంటే పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్, లాజికల్ థింకర్స్, ఇంటెలెక్చువల్స్ వీళ్ళంతా ప్రపంచాన్ని కూడా మొత్తం గ్రీడ్ అండ్ కాన్ఫ్లిక్ట్ తో పూర్తిగా నింపేశారు. ఇప్పుడు రైట్ బ్రెయిన్ క్రియేటివ్ పర్సన్ అయినటువంటి మ్యూజిషియన్స్, రైటర్స్, ఆర్టిస్ట్, క్రియేటివ్ థింకర్స్ అందరూ కూడా ఈ ప్రపంచాన్ని నడిపే
టైం వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు ఇమాజినేషన్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. ఈ కల్ట్ మెంబర్స్ అందుకే ఒక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ని జడ్జ్మెంట్ చేసి లాజిక్ అంటూ క్రిటిసైజ్ చేసే వాళ్ళని టార్గెట్ చేసి చంపుతారు. క్రిటిసిజం అనేది క్రియేటివిటీని పెంచకుండా దాన్ని అక్కడనే చిదిమేసి ఎదగకుండా చేస్తుంది. ఈ కల్ట్ ఫిలాసఫీలో రైట్ బ్రెయిన్ ని ఎక్కువగా వాడే వాళ్ళని క్రియేటివ్ పర్సన్స్ గా చెప్తూ వాళ్ళే ఈ లోకాన్ని రూల్ చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఈ కల్ట్ మెంబర్స్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే క్రియేటర్స్ మాత్రమే ఈ ప్రపంచాన్ని రూల్ చేసి ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ ని క్రియేట్ చేయాలి. అందుకే వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచి టాలెంట్ ఉన్న పిల్లలకు ట్రైన్ చేస్తూ చిన్నతనంలోనే ఆ పిల్లల యొక్క మైండ్ అనేది ఈ అనాలిసిస్, బయాస్డ్ థింకింగ్, ఆర్గ్యుమెంట్స్ తో వాళ్ళ మైండ్ అనేది కరప్ట్ కాకముందే ఈ కల్ట్ మెంబర్స్ వాళ్ళ మోటివ్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇది ఓపస్ మూవీ ఎక్స్ప్లెనేషన్. ఓపస్ అనే దానికి కూడా మీనింగ్ ఏంటంటే కైండ్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పొచ్చు. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ వెంటనే లైక్ చేసి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ చేయండి. ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.